జాను ప్లీజ్, నేను చెప్పేది విను. ఆలోచించింది చాలు. మనం పెళ్లి చేసుకుందాం జాను. చేసుకుందాం బాబీ, నేను కాదనట్లేదే. కానీ ఈ లేచిపోవటం ఇవన్నీ వద్దు. మరి ఒప్పించి చేసుకోలేమంటావా? వచ్చి మా నాన్నతో మాట్లాడు. ఏమన్నావు? వచ్చి మా నాన్నతో మాట్లాడు. మాట్లాడతా. ఏమని మాట్లాడాలి? మీ కూతుర్ని ప్రేమించినా మా ఇద్దరికి పెళ్లి చేయమని చెప్పాలా? అక్షింతలు కాదు కదా, అంట్లో మెతుకులు కూడా వేయడు. నాన్నతో మాట్లాడంట, నాన్నతో. చూడు జాను, లేచిపోవడం ఒకటే మార్గం. వస్తావా? లేదంటే ఇంతటితో వదిలేయి. సరే వదిలే. సరే వదిలే, నన్నొదిలే అనమాకు. ఐ లవ్ యూ. నా ప్రాణం వదిలే, ఐ లవ్ యూ. నీ కొరకు కలనైనా ఆ మాటే అనమాకు. ప్రాణం పోయినా ఈ చేయి వదలను. నీ చేయి విడవనుగా కడవరకు. ఎవరికి ఎవరో ఏమౌనో చివరకు. అలగల తగుల మిగుల ప్రేమకు. కలతలు లేని పరిచయం మనకు. కలలిక నిజమౌ కాలమై బ్రతుకు. సరే వదిలే, నన్నొదిలే అనమాకు. నా ప్రాణం వదిలేనా నీ కొరకు. నన్నలా చూడకు, మనసునే లాగకు. చిలిపిని నవ్వుతో సైగలే చేయకు. కొంటెని ఊసుతో మెంటలే రేపకు. జడపూలే జగడాలే ఆడేందుకు. పొరపాటే తెరచాటు తీసేందుకు. నిజమేదో కలయేదో తెలిసేందుకు. అడుగేసే మన ప్రేమే ఉరికేందుకు. మీ ఇరువురికి సమ్మతమేనా? సమ్మతమే. ఆ రోజే పెళ్లి పెట్టుకుందాం బావా, ఏమంటావు? సరే బావగారు, మీ ఇష్టం.
నిర్ణీత వేగం 100 అయినప్పుడు ఒక మనిషి 45 డిగ్రీల కోణంలో 25 అడుగుల దూరంలో హైట్ జాను, బాబీ నీ హైట్ ఎంత? 5.4. హలో హలో 5.4 ఎత్తుగల వ్యక్తి నిలబడ్డప్పుడు ఎంత వేగంతో ఢీ కొడితే ఏం జరుగుతుంది? బాయ్ బాయ్. సార్ మా అమ్మాయికి ఎలా ఉంది సార్? యాంకిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది నరసింహ ఇక్కడ. అమ్మాయి ఇక్కడ నడవలేదు. ఐఎమ్ సారీ. ఎందుకు ఈ పని చేసావురా? చెవులు దొబ్బాయా? చెప్పరా నిన్నే. అమ్మాయికి ఎలా ఉంది నరసింహ? నెల రోజుల్లో పెళ్లి పెట్టుకున్నావయ్యా, ఇప్పుడు ఇలాంటి వాడిని లోపలేసి నాకు తగిలిస్తే చక్కగా అయితే నా కొడుకు 4 తగిలిస్తే చక్కగా అవుతాడా నరసింహ? ఇలాంటి ఒకటి బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటివి చేయడంటావా? చెప్పు, గ్యారంటీ ఇస్తావా? ఇలాంటి వాడికి శిక్ష ఎలా ఉండాలంటే ఈ జన్మకు ఇంతే ఇంతే అని ఎలా ఉండాలి? అర్థం కాలేదు కదా? పెళ్ళి ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలి. మీ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేద్దాం. ఏంటయ్యా మీరు మాట్లాడేది? వాడు పెళ్లి చేసుకున్నంత వరకే అబ్బాయి, ఆ తర్వాత అమ్మాయి. అమ్మాయి చేసే పనులన్నీ వాడు గిన్నెలు గడగటం, బట్టలు ఉతకడం, ఇల్లు ఓడవటం, వంట వండటం, ఇలా గొడ్డు చాకరీ చేస్తూ నరకం నరకం అనిపించాలి జీవితాంతం. ఈ ఎదవకి అదే శిక్ష. చివరికి అమ్మాయికి దొడ్డికొచ్చిన నాకొద్దు, రేయ్! చేసుకోను. ఏంట్రా అరుస్తున్నావు? ఎవరా చేసింది? 4 రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తారింటికి పోయే పిల్లని కాళ్ళు ఎరగొట్టి హాస్పిటల్ పాలు చేశావు. ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఊరుకుంటారనుకున్నావా? అయ్యా కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా కొట్టకండి అయ్యా, వదిలేండి అయ్యా. చెప్పాడికి చెప్తానయ్యా, కొట్టకండి అయ్యా. లేకపోతే కాళ్ళు ఎరగొడతా. హట్! వద్దురా బిడ్డ. రేయ్ వినరా, వినిబిడ్డా చెప్పేది. నేను చెప్పింది వినిబిడ్డా. అమ్మాయి మంచిదిరా, చేసుకోరా. వినిబిడ్డా, అమ్మాయి చేసుకోరా.
ఇంకా ఉంది. ఎప్పుడు శుభం కార్డు అయ్యాలో కూడా తెలీదు. ఎక్కడికి వెళ్ళొస్తారా మీరు? చూడు జాను, లేచిపోవడం ఒకటే మార్గం. వస్తావా? లేదంటే ఇంతటితో వదిలేయి. సరే వదిలే. ఏ వదిలే అన్నది టాపిక్ ని, నన్ను కాదు. అయినా నిన్ను వదిలి నేనుంటానా బంగారం? ఓవర్ యాక్షన్ చేయకు జాను. నన్ను వదిలి ఉండలేనంటావు, నాన్న కావాలంటావు. బావా బావా బాయ్ బా బాయ్ బా జాను బావా వద్దు. బావా నాకు ఆ మాట అంటే కోపం తెలుసు కదా. బావా జాను బాయ్ బా వద్దు వద్దు. బాయ్ బా ఏ ఆగు జాను, బాయ్ బా. వద్దన్నానా? ప్రేమ కోసం ప్రాణమే లేదని చెప్పినోని కాలు విరిగిందని చెప్పలేనా? డోంట్ వరీ, నేను చూసుకుంటాలే. థ్యాంక్ యూ సార్. ఆ, అవును అంత కరెక్ట్ గా ఎలా గుద్దు? హలో, మ్యాచ్లో బైక్ బై తెలుసా? అది చూసే కదా ప్రేమించింది. అంటే నన్ను చూసి కాదా? అంటే నిన్ను చూసి కూడా ఆ అబ్బాయి బాగా చదువుతాడులే, పోనీలే ప్రేమిద్దామని ప్రేమించా. రాక్షసి. ఇప్పుడు ఏంటయ్యా శుభం కార్డు?